ఉన్నటువంటి వాళ్ళే విలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదంతా వాళ్ళతో వెంటనే ఒక గ్రూప్ మన చంద్ర తయారు చేస్తారు ఈరోజు ఈవినింగ్కి. దాంట్లో ప్యారేజ్ అని కూడా ప్రకటిస్తారు. వీలైతే రేపు ఎల్లుండి లోపల మనము ఈ బిఎల్ఓని విత్డ్రా చేయాలి, లేదా అదే రేషియోలో విత్డ్రా చేయాలనేటువంటి ప్రతిపాదనలో ఒక గమనాన్ని కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, లోకల్ ఆర్డీఓ గారికి మీరు ఇప్పుడు మేము అనంతపురం ఆర్డీఓ గారికి కూడా ట్రై చేస్తాం రేపు ఎల్లుండి. మీరు విలేజ్ నుంచి వచ్చినప్పుడు మీ లోకల్ ఆర్డీఓ గారికి ఇవ్వడానికి, మెడికల్ ఆఫీసర్కి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇది రెండవది. తర్వాత భవిష్యత్తులో మిగతా ఇంకా కూలంకషంగా చర్చించి అన్ని విషయాలు ఆలోచించి మనం ముందుకు తీసుకెళ్తాము. కాబట్టి మీరు గమనించింది ఏమంటే ఎవరు సమయపాలన లేదు, లేదా ఇక్కడ రావడానికి కానీ ఆసక్తి కానీ ఏదో నా మొహం చూపించిపోతే సుధాకర్ గారు ఏమనుకోనే వాళ్ళకు కనుగొని వాడు అడగలేమని వచ్చినట్టుంది, కానీ సంతోషంగా వచ్చినట్టుగా ఎవరు నాకైతే ఫీల్ అవ్వట్లేదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈయన కూడా రేపు పొద్దున్న పడితే అంటాడేమో అనే తర్వాత మా ముందుకు వచ్చారు. 650 మంది ఉంటే కనీసం 50 మంది కూడా కనపడరు. 80 మంది కూడా ఏదో మొక్కుబడి అలా చూపించేస్తే మొత్తము నా అటెండెన్స్ అయిపోయింది, ఈ రోజు నాకు జీతం పడ్డాను ఫీల్ అవుతున్నానేమో. ఇది ఎవరిదే కాదు, వ్యక్తిగతంగా ఈ రోజు ఎవరికి నష్టం లేదు. కానీ మనం అందరూ కలిసి పనిచేస్తేనే మన బలహీనత ఇది చాలా మరణంగా తయారైంది. కాబట్టి బలహీనత చేయడానికి మీరు ఈ రోజు కృషి చేయండి. ఒక్కొక్కరు కొద్దిమంది అయినా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను ఆశిస్తూ సంఘీభాగంగా సంతకాలు చేయండి. దాంట్లో అట్లాగే నేను డిజిటల్ అసిస్టెంట్, రీసెంట్గా వచ్చినటువంటి ప్రమోషన్ కూడా నేను డ్రాప్ చేసుకోవడం జరిగింది. కారణం అనేది మన మహమ్మద్ గారు చెప్పిన మేజర్ రీజనే కావచ్చు. కారణం ఏంటంటే సరైన ప్రమోషన్ పొందడానికి సరైన రికమెండేషన్ కావాలి, సరైన ట్రాన్స్ఫర్ కావడానికి సరైన రికమెండేషన్ కావాలి. కారణం ఏంటంటే ఐకమత్యం లేకపోవడం. మహమ్మద్ గారు చెప్పిన దానికి నేను 100% మద్దతు ఇస్తాను. మనలో ఐకమత్యం లేకపోవడం వల్లనే ఇలాంటి ప్రతి పరిస్థితిలోనూ మనం నిర్వీర్యమవుతున్నాం. అలాగే ఇప్పుడు మనం చేపడుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉంటామనే అజెండాను ముందుకు తీసుకెళ్తే మనమందరం కూడా భద్రతగా ఉంటామని నా చిన్న ఆశ. నెంబర్ 2, ఇంకోటి ఏదైనా ఉంటే ఒక మనిషిని టార్గెట్ చేసేటప్పుడు ఒక గుంపును టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూపించాల్సిన విషయం ఎంతైనా ఉంది. వ్యవస్థలో ఒక మనిషిని టార్గెట్ చేస్తున్నారు, ఆ మనిషిని నిర్వీర్యం చేయబోతున్నారు అన్నప్పుడు వారి వెనక మేము ఒక గుంపు ఉన్నాము, ఇప్పుడు టార్గెట్ చేసి చూపించండి అనే దిశగా మనం అందరికీ వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబ సభ్యుల్లాగా భావిస్తే, మన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి గాయం జరిగినా కూడా మనం ఎంత బాధపడతామో, మన సచివాలయంలో మన సచివాలయ వ్యవస్థలో ఏ ఒక్కరికి న్యాయం కానీ